హలో ఫ్రెండ్స్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా మంది చాలా మోడల్స్ చూపించమని అడిగారు. సో అదంతా కూడా ఒకే ఫ్రాక్లో చూపించేస్తాను. ఒక సిస్టర్ ఏమో ఇలాంటి మోడల్ నెక్ ఒకసారి చూపించనక్క అన్నారు. అది వెనకాల మీరు బ్లౌజ్కైనా సరే, అదేవిధంగా ఫ్రాక్ అయినా అయితే సరే వేసేసుకోవచ్చు. బ్యాంగిల్ హ్యాండ్స్ చూపించమని ఒక సిస్టర్ అడిగారు. ఫుల్ సర్కిల్తో చూపించండి అక్క ఒక ఫ్రాక్ అని ఒక సిస్టర్ అడిగారు. ఇంకో సిస్టర్ వచ్చేసి బాడీ కొలతలతో ఎలా తీసుకోవాలని కూడా అడిగారు. సో ఇవన్నీ కూడా మొత్తానికి అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ ఫ్రాక్ కోసం, అంటే ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కోసం నేను 6 మీటర్స్ జార్జెట్ బాందిని ప్రింటెడ్ ఉన్న జార్జెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. 6 మీటర్స్, ఎందుకంటే మనకి ఫుల్ సర్కిల్ కావాలి కదా, అందుకుని. ఇప్పుడు 3 మీటర్స్ అయితే నార్మల్ క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకున్నాను. మనకి ఫుల్ షోల్డర్తో పని లేదు, ఎందుకంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్ కదా, అందుకుని. హైయర్ చెస్ట్ 34 ఇంచులు వచ్చింది. ఫ్రీ సైజ్ తీసుకోండి, ఫ్రాక్ కదా. మిడిల్ చెస్ట్ కూడా నాకు 34 వచ్చిందండి, 34. నడుము లూసు 30 ఇంచులు వచ్చింది. ఫ్రీ సైజ్ అండి, ఇలాగే తీసుకోవాలి డ్రెస్సులకి. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే ఇంకో బాడీ పార్ట్ 13.5. ఓకేనా, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 14 ఇంచులు, అంటే 4వ భాగం, అంటే 2వ భాగం 7 ఇంచులు అనమాట. ఇలా తీసుకోవాలి, ఇలా పట్టేసుకుని ఇలా తీసుకోవాలి. హైట్ వచ్చేసి, ఫ్రాక్ హైట్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు మీకు ఎంత కావాలో అంత తీసేసుకుని మీరు నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ హైట్, నేను బ్యాంగిల్ హ్యాండ్స్ అన్నాను కదా, కింద వరకు నాకు 21 ఇంచులు వచ్చింది. దానికన్నా 10 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అక్కడ మనకి చుడీలాగా రావాలి కదా, 10 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. 21, 10, 31. అర్థమైంది కదండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా చూసుకోండి. ఫ్రంట్ నెక్ డీప్, బ్యాక్ నెక్ డీప్ కూడా చూసుకోండి. నేను ఫ్రంట్ నెక్ డీప్ 5.5, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటాను. సో ఇప్పుడు నేనైతే కటింగ్ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్ డీప్ చూడండి, 5.5 తీసుకుంటాను. ఓకేనా, వెనకాల వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. క్రేప్ లైనింగ్ 3 మీటర్లు, జార్జెట్ బాందిని ప్రింటెడ్ ఉన్నది మొత్తానికి 6 మీటర్లు తీసుకున్నాను. నాకు ఫుల్ సర్కిల్ కావాలనే ఫుల్ సర్కిల్ కావాలనే నేను అంత తీసుకున్నానండి. ఎందుకంటే మనకి హ్యాండ్స్కే దగ్గర 1 మీటర్ వెళ్ళిపోతుంది, బాడీకి ఒక 80 అనుకోండి, అంటే దగ్గర 2 మీటర్స్ అక్కడే వెళ్ళిపోతుంది. మిగతా 4 మీటర్లు కింద వాడేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ముందు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. ఓకేనా, హ్యాండ్స్ కోసం నేను 4 ఫోల్డింగ్ చేశాను. బాగా జారిపోయే క్లాత్, ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి. మనము పీకో చేసేటప్పుడు కూడా మంచిగా కరువు కింద వచ్చిందనమాట. ఈ ఫ్యాబ్రిక్ నేను AR ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు, అయితే నార్మల్ రేట్ కన్నా చాలా తక్కువకి ఇస్తున్నారు అనమాట. అందుకనే తీసేసి పెట్టుకున్నాను. కలర్ కూడా నాకు బాగా నచ్చింది. కింద ఫోల్డింగ్ కోసం నేనైతే ఒక 1/2 ఇంచ్ వదిలేశాను. తర్వాత హైట్ వచ్చేసి 21, ఎగస్ట్రా మనం 10 ఇంచులు అనుకున్నాం కదా, 31. పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేయడానికి హ్యాండ్ ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు. సో కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చు వదిలేసి 31 ఇంచులకు మార్కింగ్ వేశాను. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి చంక డౌన్ 3 ఇంచులు తీసుకున్నానండి. ఇలా స్ట్రేట్గా, పెద్దగా కొలతలో ఏం అవసరం లేదు. క్రాస్గా 7 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి, అంతే. చూడండి, హైట్ వచ్చేసి మన 21 వరకు వచ్చింది కదా, మన నార్మల్ హైట్ 21 వరకు మార్కింగ్ వేసుకుని మిగతాదంతా కూడా మనకి చుడి కింద వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కరువు తీసేసుకోండి లైట్గా. హ్యాండ్కి లైనింగ్ వేయకూడదండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చింది, దాంట్లో సగానికి 5 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అనమాట. ఇలాగా ఇప్పుడు మనకి షేప్ అనేది ఇలా తీసేసేయండి. ఓకేనా, ఇది జస్ట్ కటింగ్ మాత్రమే. స్టిచ్చింగ్లో మనకి హ్యాండ్ని బట్టి కుట్టుకోవాలన్నమాట. లూజ్ రాకుండా కొంచెం టైట్గా కుట్టుకుంటేనే ఈ హ్యాండ్కి కొంచెం బాగుంటుంది. ఇది సింపుల్ మెథడ్ అండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే క్రాస్గా వేసేసి కట్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బాగా సాగిపోతుంది అనమాట. నాకైతే అది నచ్చదు ఆ మెథడ్ అనేది. ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, అలా నిలబడుతుంది. అదే మీరు క్రాస్గా పెట్టి కట్ చేసుకున్నారనుకోండి, హ్యాండ్స్ని బాగా సాగిపోయి లూజ్ వస్తుంది అనమాట. మీరు ఎంత టైట్గా కుట్టినా కూడా సాగుతూనే ఉంటుంది. సో నాకైతే నచ్చదు ఆ మెథడ్ అనేది. సో మీరైతే ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి చూడండి. ఇదైతే సాగదనమాట, బాగుంటుంది. మనం ఎంత టైట్గా కుట్టుకున్నా కూడా బాగుంటుంది. అయిపోయింది హ్యాండ్. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్. ముందు క్రేప్ లైనింగ్ కట్ చేద్దాం. 3 మీటర్లు తీసుకున్నాను. సో క్రేప్ లైనింగ్ చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది కూడా. ఇప్పుడు వచ్చేసి సింగిల్ ఫోల్డ్ చేయండి, బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా. అయితే నేను నెక్ కోసం అయితే క్యాన్వాస్ వాడుతున్నానండి, అందుకని అంత బాగా నిలబడింది. నెక్ని తిప్పేస్తే మాత్రం అంత మంచి లుక్ రాదు. ఫ్రంట్ పార్ట్లో దిల్ షేప్ ఇస్తున్నాను, బ్యాక్ పార్ట్లో మాత్రం నేను చూపించిన మోడల్ అయితే ఇస్తున్నాను. అయితే నాకు 13.5 కదా, ఖర్చులతో కలిపి 14.5 తీసుకోండి. బాడీ పార్ట్ హైట్ 14.5 తీసుకోండి. ఇలా నీట్గా పెట్టేసేయండి, ఇలాగా.
ఇలా పెట్టేసుకుని చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకుని మొత్తం కూడా హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి 14.5, 13.5, ఒక 1 ఇంచ్ కలిపితే 14.5. కొంచెం క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. 3 మీటర్లే కదా, నాకు కాబట్టి 3 మీటర్లు, కొంచెం పెద్ద సైజ్ అయితే 4 మీటర్లు తీసుకోవాలండి. నాకైతే ఇప్పుడు బాగానే సరిపోయింది. హైట్ని బట్టి నేను 44 హైట్ తీసుకుంటున్నాను. అదే మీరు ఇంకా ఎక్కువ హైట్ తీసుకుంటే మాత్రం, కింద ఫ్లోర్ లెంత్ కావాలి అనుకుంటే మాత్రం లైనింగ్ కూడా ఎక్కువ పడుతుంది. ఈ లైనింగ్ సరిపోదు. ఇలా నీట్గా సదిరేసుకోండి. బాగా స్మూత్గా ఉందన్నమాట. క్రేప్ కదా, బాగా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది, మనకి ఇరిటేషన్ రాదనమాట. పాలిస్టర్ కన్నా క్రేప్ మంచిది. కింద ఖర్చుల కోసం వదిలేసానండి. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 13.5, ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచు. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలాగా కింద కూడా 8.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఓకేనా? చాలామంది అడుగుతున్నారు, నడుము దగ్గర చెస్ట్ ఎందుకు మార్కింగ్ వేస్తున్నారని. నడుము దగ్గర కోసం అని మార్కింగ్ వేయట్లేదని, నాకు బాక్స్ రెడీ అవ్వడానికి నేను అలా మార్కింగ్ వేసుకుంటాను, పైన కింద అనమాట. అంతే. హైట్ స్టార్టింగ్, హైట్ ఎండింగ్, ఒక బాక్స్ రెడీ అవ్వడానికి తప్ప. అది నడుము లూజ్ అని కాదు. కింద ఉంటే నడుము లూజ్ అని లెక్క కాదండి. ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ 6.5 ఇంచులు తీసుకున్నాను. 6.5 ఇంచులు అంతే. కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా తిప్పేయండి, లేదంటే ఫ్రీ హ్యాండ్తో మార్కింగ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు అండి. నెక్ విడ్త్ 3 ఇంచులు. ఫ్రంట్ పార్ట్ నెక్ 5.5, బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచులు. ఫ్రంట్ పార్ట్ 5.5, బ్యాక్ 7 ఇంచులు. ఇప్పుడు నేనేమి నెక్ని టచ్ చేయను, ఎందుకంటే మనం క్యాన్వాస్ వేసి తిప్పేసుకోవాలి. ఆర్మ్ లూజు 7 ఇంచులకి మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. నాకు కొంచెము లూజ్ వచ్చిందనమాట, కొంచెం పైకి అంటాను, 6.5 వరకు తీసుకుంటే సరిపోతుంది. నా చెస్ట్కి నా ఆర్మ్ లూజ్కి మ్యాచ్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా అయిపోయింది. ఇక్కడ కూడా సపరేట్ తీసేసుకుని నెక్ 3 ఇంచులకి మార్కింగ్ వేసాం కదా, అక్కడ చిన్న టక్ ఇచ్చుకోండి. మిడిల్లో కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. మనకి నెక్ దగ్గర వాడుకుంటానికి యూజ్ అవుతుంది. హ్యాంగింగ్స్ కూడా లైనింగ్ వేసి హ్యాంగింగ్స్ అయితే తయారు చేసుకున్నాను, దాన్ని కూడా వాడుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ని మొత్తం కూడా ఇలాగా సగానికి ఫోల్డ్ చేయండి. దీన్ని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. సగం కింద ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండి కోన్ షేప్ వేయండి. ఇలాగా ఇలా కోన్ షేప్ అయితే వేయాలి, బాగా జారిపోతుంది క్లాత్. దీన్ని హాఫ్ సర్కిల్ అంటామండి. ఓకేనా? ఇలా సగం కింద ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. మన వైపుకుండి ఇలా వేయాలి. ఇలా వేస్తే మనకి దీన్ని హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అంటాం. ఫుల్ సర్కిల్ అంటే 8 లేయర్స్ వస్తుంది. ఓకేనా? ఇలాగనమాట. వేసిన తర్వాత నడుము లూజుని కూడా 4 భాగాలు చేసుకోండి. 30 ఇంచులు నడుము లూజు, 4 భాగాలు చేస్తే 7.5 ఎగస్ట్రా ఖర్చు కోసం 1.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం నడుము దగ్గర సాగుతుంది. 1.5 ఇంచు తీసుకునే ప్లేస్లో 1.5 కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా లైన్ వేయండి. సాగుతుంది కాబట్టి, సాగకపోతే మాత్రం 1.5 ఇంచులే తీసుకోవాలి. ఇలాగ స్ట్రేట్గా చూసుకుని మీరు ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్తే మనకి నడుము దగ్గర షేప్ వస్తుంది అనమాట. ఇలా పైన పట్టేసుకున్న కార్నర్ దగ్గర ఎంతకైతే మనకి నడుము దగ్గర లూజ్కి వచ్చిందో అంత ఇలాగా నీట్గా ఇలా షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా అంతే, ఇంకేం లేదు. అక్కడ నుంచి హైట్ ఎంత వచ్చిందో చూసుకోండి. నేను 44 ఇంచులు అనుకున్నాను కదా, దాంట్లోంచి 13 ఇంచులు తీసేస్తే ఎంత, 13.5 తీసేయాలి. 30.5 వచ్చిందండి. 30.5 వేసేసుకోకూడదు మార్కింగ్, ఎందుకంటే మనకి ఫ్రంట్ కన్నా, అదే మనకి ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలి కదా. కాబట్టి నేను 2 ఇంచులు తక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా? 28 ఇంచులు తీసుకుంటున్నాను, సరిపోతుంది. 28 ఇంచులు అయితే పైన ఖర్చులు కింద ఖర్చులు మొత్తం కూడా సరిపోతుంది అనమాట. 28 ఇంచులు తీసుకున్నా పర్లేదు, మీరు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు, కానీ నేనైతే 2 ఇంచులు తక్కువ తీసుకుంటున్నాను. ఇలాగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మంచి నీట్గా. నాకు కొంచెం ఇక్కడ అతుకు పడుతుందండి, అతుకు వేస్తాను తర్వాత. ఇప్పుడు కట్ చేసేసేయండి.
ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఈ పక్కన జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ పక్కన జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా జాయిన్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పెట్టుకుని ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను, ఎందుకంటే హెచ్చు తగులుగా ఉంది, పైగా ఉండకూడదు కూడా. అవి ఉంటే పట్టేసినట్టు వస్తాయి అన్నమాట, అంత నీట్గా రాదు ఫినిషింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీని కింద పెట్టేసుకుని ఖర్చులకి ఎంత కావాలో అంత ఉంచుకుని, ఇప్పుడు హైట్ ఎంత అనుకున్నాం మనం, 28 ఇంచులు అనుకున్నాం కదా, 28 ఇంచులు పైన నుంచి చూసుకోవాలన్నమాట, వచ్చిందా లేదా అనేది చూసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసేసుకుందాం. బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ తోటి మనం ఇంకా బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శారీని ఎలా ఫోల్డ్ చేస్తాం, ఈ కోరా ఉంది కదా, శారీస్కి అటు కింద పైన కోరాస్ ఉంటాయి కదా, ఆ కోరాని 4 ఫోల్డింగ్ చేయండి ఫస్ట్. అయితే ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసేద్దాం. ఉండండి, ఇలా 4 ఫోల్డింగ్ వేసి చూడండి, ఇలా చేయండి. ఓకేనా? సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేశాను. అతుకులు పడకుండా చూసుకుంటున్నానండి, సైడ్కి అతుకులు పడుతుంది అనమాట. అలా పడకుండా ఇలా కట్ చేసుకుంటే మనకి ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది మనం హ్యాంగింగ్స్ కింద వాడుకోవచ్చు. వెనకాల థ్రెడ్స్ పెట్టాను కదా, దానికోసం వాడుకోవచ్చు మనం. ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడాని. ఇక్కడ కూడా అంతే. సో మిగిలిన క్లాత్ని మనం వేస్ట్ చేయకూడదు. ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన క్లాత్ని అంతా కూడా శారీని ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగా 4 ఫోల్డింగ్ చేయండి. ఓకేనా? ఇలా మొత్తం తీసుకుని సగానికి ఫోల్డ్ చేయండి. ఇలా సగం కింద బాగా జారిపోతుంది అనమాట, మెత్తగా స్మూత్గా చాలా బాగుంది క్లాత్. ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఓకేనా? హెచ్చు తగులు రాకుండా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా ఇది ఇంకొక ఫోల్డింగ్. ఇలాగా మొత్తానికి 4 ఫోల్డింగ్ వచ్చినాయి. మొత్తం ఫోల్డింగ్స్ అంతా ఉన్నది మన వైపుకి ఉండాలండి. ఇలా ఉంది కదా, సో ఇలాగా మీ వైపుకి తిప్పేసుకోండి. ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి ఉండాలన్నమాట. ఇప్పుడు కోన్ షేప్ వేయాలి. ఇంకో ఈ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉంది, కోరాస్ ఉన్నాయేమో అని నాకు లెఫ్ట్ సైడ్కి ఉంది. ఇలా వేయాలన్నమాట, కోన్ షేప్ లాగా. ఓకేనా? వేసేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి, లేదంటే మనకి అతుకులు పడతాయి అనమాట లైట్గా. సో అతుకులు అనేది హెచ్చు తగులు వచ్చేసి మనకి మళ్ళీ పోతుంది అంతా కూడా ఫినిషింగ్. కాబట్టి ఒక పిన్ని పెట్టేసుకున్నారనుకోండి పైన కోన్ దగ్గర, మీరు అతుకులు వేసిన తర్వాత కూడా మీరు కట్ చేసుకుంటానికి బాగుంటుంది అనమాట. ఇలాగా. అయితే ఇప్పుడు నడుము లూజుని 8 భాగాలు చేయాలి. ఓకేనా? 8 భాగాలు చేస్తే ఎంత వస్తుంది మనకి? 3.7 అలా వస్తుందండి. 4 ఇంచెస్ తీసేసుకోండి. ఇంకా మనం ఎగస్ట్రా ఎక్కువ తీసుకోకూడదు. ఇది క్రాస్ కటింగ్, పైగా వచ్చేసి 8 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. 3.7 కదా, ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, 1/4 ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అయినా ఎక్కువ తీసేసుకుంటే మనకి సాగుతుంది కాబట్టి మనకి నడుము దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే 4 మీద ఒక గీత అలా తీసుకుంటున్నాను. 4 ఇంచుల మీద ఒక గీత ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. పిన్ని పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇలా క్రాస్గా 4 ఇంచులు తీసుకోండి. అంటే 32 నడుము లూజ్ వస్తుంది అనమాట లెక్క ప్రకారం చూస్తే. అంటే 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నట్టు సాగుతుంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఎలాగైతే క్రేప్ లైనింగ్ మీద ఇలా షేప్ తిప్పామో నడుము షేప్ వచ్చేటట్టు అలాగే షేప్ తిప్పేసేయండి. అయిపోయిందండి. హైట్ ఇక్కడ నుంచి మనం హైట్ చూసుకోవాలన్నమాట. హైట్ వచ్చేసి నేను 30.5 తీసుకుంటున్నాను. కింద ఒక
1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నానండి. పీకో చేయాలి, మళ్ళీ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందుకుని 30.5 తీసుకుంటున్నాను. అంటే పైన కింద మొత్తం కూడా కావాలి కదా, 30.5 కన్నా ఒక 1 ఇంచ్ 31.5 తీసుకుంటున్నాను. ఓకేనా, 31.5. ఇంకా బరువుకి కింద దిగుతుందండి, బాగా దిగుతుంది. చూడాలి మనకి ఎంత దిగుతుంది ఏంటనేది చూసుకోవాలి. ఇలా నీట్గా కొంచెం ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదండి, తక్కువ తీసుకోకండి. ఎక్కువ తీసుకుంటే మనం కట్ చేసేసుకోవచ్చు ఒక టిప్పు యూస్ చేసి. అంతేగాని మీరు తక్కువ తీసుకున్నారనుకోండి ఇంకా మనకి హైట్ రాదనమాట. అందుకని మీరు ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలా నీట్గా కట్ చేస్తే మనకి అక్కడ కొంచెం అతుకు పడుతుంది, అతుకు వేసుకోవాలి. ఇక్కడ కూడా కట్ చేసేసేయండి. పిన్ని మాత్రం ఓపెన్ చేయకండి, అతుకులు వేసిన తర్వాత పిన్ ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, ఇక చిన్న అతుకులు వస్తుంది కదా మనకి, అంటే 4 లేయర్స్ అతుకులు వస్తుంది అనమాటకి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఆ జాయింట్లు కూడా వేసేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఈ మిగిలిన క్లాత్ని తీసేసుకుని ఇలాగా ఈ 4 లేయర్స్ని నీట్గా ఇలా పట్టేసుకుని చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలాగా చేత్తోటి అద్దుకుంటా అనమాట. అంటే కింద అడుగు భాగం ఉన్న క్లాత్ అనేది మనకి కొంచెం తెలుస్తుంది. ఇలా ఇలా పట్టేసుకుంటే తెలుస్తుంది. ఇలా నీట్గా పట్టేసుకుంటే కింద చేత్తోటి టచ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇంకో నేను చేత్తోటి అద్దుకుంటూ కట్ చేసేసుకుంటే మనకు క్లాత్ వచ్చేస్తుంది. పిన్ను ఓపెన్ చేయకుండానే జాయింట్లు వేసేసుకోండి. అప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా అనమాట. సో నేనైతే అతుకులు వేసుకొస్తాను, అదేవిధంగా క్రేప్ లైనింగ్ కూడా అతుకులు వేసుకొస్తాను. సో మీరు ఎలా జాయింట్లు చేసుకోవాలో మీకు వచ్చిందే కదా, మినిమం నాలెడ్జ్ ఉండాలండి. మీరు ఫ్రాకులు కుట్టాలంటే స్టిచ్చింగ్ చేసే నాలెడ్జ్ ఉండాలన్నమాట. జాయింట్లు వేసేసానండి. వేసిన తర్వాత ఒకసారి చెక్ చేస్తాను, ఇలా పెట్టేసుకుని ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందని. మరీ ఎక్కువ ఏం రాలేదు, కానీ బరువుకి కిందకి దిగుతుంది ఖచ్చితంగా, హైట్ కూడా పెరుగుతుంది. అయిపోయిందండి. పిన్ ఓపెన్ చేసేసేయండి. మనకి చక్కగా అంబ్రిల్లా బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదే మెథడ్లో ఇక్కడ కూడా జాయింట్లు వేసేసుకోండి. ఇక చిన్న చిన్న పీసులు పడతాయని చెప్పాను కదా, సో దీన్ని కూడా జాయింట్లు వేసుకొచ్చేస్తాను. సో దీన్ని కూడా జాయింట్లు వేసేసానండి. చూడండి ఇక్కడ జాయింట్లు పడిపోయినాయి ఇక్కడ కూడా. ఓకేనా, ఇప్పుడు నడుం దగ్గర కలిపి కుట్టేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనకి కొంచెం క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. మనం ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్ కుట్టామనుకోండి, లోపల ఉన్న మధ్యలో ఉన్న ఖర్చు బయట కనిపిస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే 2 కలుపుకుని కుట్టేస్తాను. నడుము దగ్గర ఎక్కడ సాగదీయకూడదండి, ఒరిజినల్ క్లాత్ సాగిపోతుందండి, సాగదీయకూడదు అనమాట. సాగదీయకుండా నడుము దగ్గర కలిపేసుకోండి. 2 లేయర్స్ కూడా అలాగే కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకుని ఇలాగా లూజ్గా వదలాలి. ఒరిజినల్ క్లాత్ని లూజ్గా వదలాలండి, లేదంటే మనకు సాగిపోయి ఎక్కువైపోతుంది అనమాట. ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇలా లూజ్గా వదలాలి. అలా అని చెప్పేసి కుర్చీలు పెట్టకండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. రెండోది కూడా అంతే, అలా లూజ్ వదులుకుంటూ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండూ కూడా ఇదంతా కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. సగానికి ఫోల్డ్ చేసుకుని చిన్నగా లైట్గా టక్ పెట్టుకోండి, మరి ఎక్కువ పెట్టేసుకోకండి, లైట్గా పెట్టుకోవాలి టక్ అనేది. సో ఇది కూడా అయిపోయింది. హ్యాండ్ దగ్గర కూడా, హ్యాండ్ లూజ్ దగ్గర కూడా నేను ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. సో 10 ఇంచుల వరకు స్ట్రేట్గా వస్తుంది. ఆ తర్వాత మన హ్యాండ్ ఎంతలా ఉందో అంత వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్యాన్వాస్ కోసం అయితే రెడీ చేస్తున్నాను, అదే నెక్ కోసం రెడీ చేస్తున్నాను. క్యాన్వాస్ తీసేసుకుని సగం కింద ఫోల్డ్ చేశానండి. ముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం, రెడీ చేసుకుందాం. పొడుగు వచ్చేసి కింద మనం ఖర్చులు వదిలేయాలి. క్యాన్వాస్ కావాల్సినంత ఒక 1 ఇంచ్ వదిలేయండి, లేదంటే మనకి కటింగ్ చేసిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా, కింద నేను ఒక 1 ఇంచ్ వదిలేస్తున్నాను. అక్కడి నుంచి 5.5 ఇంచులకు మార్కింగ్ వేశాను. ఇలాగా విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, కింద కూడా 3 ఇంచులకు మార్కింగ్ వేశాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని మనం ఇలా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలాగా అయిపోయింది.
ఇక్కడ కూడా అంతే, ఇలాగా నీట్గా కట్ చేసుకోండి. సో మిడిల్లో పార్ట్ అనేది తీసేసేయాలి. ఇప్పుడు కొంచెం ఎగస్ట్రా ఉంచుకుని మీరు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది మనకి ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్రేప్ లైనింగ్ మీద పెట్టేసుకుని అంతా కుట్టేసుకోవాలి. గమ్ముతో ఏం జాయిన్ చేయట్లేదు. కింద ఖర్చు వదిలేయండి, పక్కలు కూడా ఖర్చు వదిలేసుకోండి. ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా, అందుకుని. ఓకేనా? ఇలాగా ఇలా నీట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చేసాను. ఇక్కడ 3 ఇంచులు కదా, 3 ఇంచుల దగ్గర చిన్న టక్ ఇవ్వండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది వెడల్పు. ఓకేనా? ఇప్పుడు కుడదాము. నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కూడా గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నెక్ని ఇలా పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకున్నాను. అయితే 3 ఇంచుల దగ్గర టక్ ఇస్తాం కదా, సో దీన్ని కరెక్ట్గా పెట్టేసుకుని క్యాన్వాస్ పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి. తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవాలండి. అదంతా కూడా పైకి రాకుండా హెమ్మింగ్ చేసేసుకోవాలన్నమాట. అయిపోయింది. చూసారు ఎంత తొందరగా అయిపోయిందో? చాలా ఫాస్ట్గా అయిపోతే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఉల్టా తిప్పేసేయండి. ఇలాగ ఉల్టా తిప్పేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఓకేనా? మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్టిచ్ వేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకున్నారంటే షేప్ అనేది హైలైట్ అవుతుంది. సో అలా పైకి ఎత్తినట్టు రాకుండా ఉండాలంటే లోపల హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. గమ్ముతో పెట్టి జాయిన్ చేస్తే మనకి ఏంటంటే ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. జార్జెట్ కదా, నీట్గా కూడా ఉంటుంది అనమాట. ఇంకా చూసారా ఎంత బాగా షేప్ వచ్చిందో? క్యాన్వాస్ వాడితే మంచి షేప్ వస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో? సో ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ వేసేసుకుందాం. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, బాటమ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఉండాల్సిందల్లా బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కోసం ముందుగా అటొకటి ఇటొకటి మొత్తానికి 4 డోరీస్ అయితే రెడీ చేసుకోండి. ఓకేనా? ఆ మోడల్కి రైట్ సైడ్కి 2 డోరీస్ వస్తాయి, లెఫ్ట్ సైడ్కి 2 డోరీస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, కింద ఒక 1 ఇంచ్ వదిలేయండి. ఫోల్డింగ్ చేసేసాను క్యాన్వాస్ని. పొడుగు వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, కింద కూడా 3 ఇంచులు. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలా కింద రౌండ్ ఇచ్చేసేయండి. ఇక్కడేమో జిగ్జాగ్ షేప్ ఇవ్వండి. ఓకేనా? కొంచెం కిందకు వచ్చేసిన తర్వాత జిగ్జాగ్ షేప్ ఇలాగా జిగ్జాగ్ లాగా రావాలన్నమాట. ఇలాగా అంతే. ఆ పిరమిడ్ ఆకారంలో ఉంది కదా, అక్కడ మనం థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. ఇలాగా అంతే, ఇంకేమీ లేదు. ఓకేనా? ఇలాగా అంటే ఒక 1 ఇంచ్ విడ్త్ తోటి, ఒక ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా సరే విడ్త్ తోటి ఆ పిరమిడ్ షేప్ అనేది రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసేయండి. ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎలా మార్కింగ్ వేసామో అలాగా. నాకు చెయ్యి హ్యాండ్ అడ్డొచ్చింది మీకు. చూడండి ఇంకేం లేదు, జస్ట్ దాని ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నేను వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా వేరే చూసుకోను అనమాట. మీకు ఎలాగా అవుతుంది ఏంటనేది నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకుంటాను ఎలాగ షూట్ అవుతుందని. ఇంకా పనిలో పడిపోయిన తర్వాత మర్చిపోతాను అనమాట. మీకు కనిపిస్తుందా లేదన్న సంగతి మర్చిపోతాను. దీన్ని సేమ్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కుట్టేసుకున్నామో అలాగే కుట్టేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ డోరీస్ వస్తాయన్నమాట అక్కడ. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ను కూడా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిపేసి కుట్టేసి కరెక్ట్గా మిడిల్లో పిన్ని పెట్టేసుకోండి. పిన్ని పెట్టేసుకుని నేను డోరీస్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ 3 ఇంచుల దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. డోరీస్ కరెక్ట్గా ఆ కార్నర్ దగ్గర పెట్టుకుని రఫ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? నేను చూపిస్తాను మీకోసమే. ఈ నెక్ అనేది నేను యాక్చువల్గా అయితే అంత డీప్ పెట్టుకోను, సింపుల్గా నేను స్టిచ్ చేసేసుకుంటాను నాకు డ్రెస్సులు కావాలనుకుంటే. కానీ మీరు అడుగుతున్నారని చెప్పేసి కొంచెం ఫ్యాషన్గా నేను కూడా రెడీ చేసుకున్నాను అనమాట మీకోసం కొంత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టేసుకోండి. ఇటు పెట్టకూడదు. ఓకేనా? ఇటు పెడితే ఇటు వస్తుంది. రైట్ సైడ్ వైపుకి డోరీస్ ఉండాలన్నమాట. ఖర్చు అంతా కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ముందుగానే కార్నర్ దగ్గర పెట్టేసుకుని కుట్టినా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇది బాగానే ఉంటుందిలేండి, మరి ఇంత హార్డ్గా ఏమి ఉండదు. నిదానంగా కుట్టుకోవాలి, తొందరపడకూడదు. ఫాస్ట్గా కుట్టేసుకుని ఏం చేయలేం మనము. నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కార్నర్కి రావాలండి.
కరెక్ట్గా కార్నర్కి ఉండాలన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా కార్నర్కు అయితే ఉండాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది చూడండి, ఇక్కడ కూడా అంతే. జరగదు, మిడిల్లో పిన్ పెట్టేసి లాక్ చేస్తాం కదా, జరగదు. ఇక్కడ కూడా అంతేనండి. చూడండి, ఇలా వస్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడ పెట్టేసేయండి. కార్నర్కి వచ్చేటట్టు చూసుకుంటే బెస్ట్ అండి. ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఇవ్వండి, మనం మళ్ళీ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, ఊడిపోతుంది అనమాట. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే. నేను ఇన్విజిబుల్ టైప్లో ఇస్తున్నాను, పైన కుట్టలేదన్నమాట. మీరు పైన కుట్టుకోవాలనుకుంటే ఫినిషింగ్ బాగోదు, అంతే. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి. మళ్ళీ క్యాన్వాస్ కట్ అయిపోయిందంటే మళ్ళీ నెక్ పాడైపోతుంది. నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను, స్టిచ్చింగ్ కదా, ఫాస్ట్గా పెట్టకపోతే మీకు టైం వేస్ట్ అయిపోతుందని. అంతేగాని అంత ఫాస్ట్గా మీరు కట్ చేయకండి. కార్నర్ తిరిగే చోట కుట్టు కట్ అవ్వకుండా చిన్నగా విచ్చుకోండి. చిన్న చిన్న కట్టింగ్స్ ఇచ్చుకుంటే మనకు షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇంకో ఇలా ఓపెన్ చేసేసేయండి. దీన్ని కూడా అంతే, వెనకాల మనం హెమ్మింగ్ చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక కార్నర్కి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. కార్నర్కి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూడండి. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో? క్యాన్వాస్ వేస్తే బాగుంటుంది. ఇటు కూడా అంతేనండి. చూసారా ఎంత బాగుందో? మనము అవన్నీ థ్రెడ్స్ పెట్టేసుకుని కింద హ్యాంగింగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి. ఒక 3, 4 ఎన్ని కావాలంటే మీ ఇష్టం అనమాట. ఇంకా మీ ఓపిక, మీ ఇష్టం. నేనైతే అన్ని పెట్టుకోలేదు, ఒక్కొక్క దానికి 2 పెట్టుకున్నాను. కావాలంటే పెట్టుకోవచ్చు, నేనైనా పెట్టుకోవచ్చు. కానీ చూడండి, ఒక సిస్టర్ అడిగారనమాట ఈ మోడల్ నాకు చూపించమని. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో, ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని కూడా డాట్స్ వేసేసుకుందాం. వెనకాల డాట్స్ వేసేసుకున్నామంటే మనకి ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు రెండింటిని, ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకా డాట్లు వేసేసుకోండి. ఇక్కడ కూడా ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా. ఇప్పుడు మన నడుము లూజ్ ఎంత? 30 ఇంచులు. దాంట్లో 4వ భాగం 7.5. ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుని క్రాస్గా డాట్ దగ్గర నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే మన నడుము దగ్గర షేప్ అనేది వస్తుంది అనమాట. ఇలా చక్కగా షేప్ వచ్చేస్తుంది. ఇక చిన్న టక్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకా బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం జాయిన్ చేసేద్దాం. అది కింద బాటమ్ పార్ట్ తోటి కలిపి జాయిన్ చేసేసుకోవాలి. ఇక చిన్న మిడిల్లో చిన్న టక్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టకండి. ఓకేనా? ఎందుకు ఇన్విజిబుల్ తోటి కుట్టట్లేదు అంటే పలుచగా ఉంది కదా, మధ్యలో ఉన్న ఖర్చు అనేది బయట కనిపించేస్తుంది, బాగోదు అనమాట. సో ఇలా వదిలేసినా కూడా బాగోదు అనుకుంటే మాత్రం మీరు ఓవర్లాక్ చేసుకోండి. ఓవర్లాక్ చేయించండి, లేదంటే ఇలా వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇన్విజిబుల్ వేస్తే మాత్రం మధ్యలో ఖర్చు కనిపించేసి బాగోదండి. నేనైతే ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి ఓవర్లాక్ వేసుకుంటున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా అయిపోయింది. చూసారు అని చక్కగా ఉంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర చూడండి, నేను ఒక చిన్న టిప్ చెప్తాను. టిప్ ఏం కాదు కానీ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఇలాగా ఓపెన్ చేసేసేయండి కిందది, అంటే ఎటైనా సరే కింద పార్ట్ అయితే కింద పార్ట్ ఇలా ఓపెన్ చేసుకుని పైన పార్ట్ని ఇలా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా, నెక్ క్లాత్, దాన్ని ఫోల్డ్ చేసామంటే ఇన్విజిబుల్ ఇక షోల్డర్ అనేది వస్తుంది అనమాట, ఖర్చు కనిపించకుండా. దీన్ని కూడా ఒక సిస్టర్ అడిగారు. ఇవన్నీ కలిపేసి ఒకటే వీడియోలో పెట్టేశానండి. చూడండి ఇలా వస్తుందండి. చూసారా
బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా బొటిక్ లెవెల్లో ఇస్తారు ఫినిషింగ్ అనేది. నేను నా కస్టమర్ బ్లౌజులకి కానీ నా కస్టమర్ డ్రెస్సులు కానీ ఎందుకు ఇవ్వనంటే వాళ్ళు నాకు అంత అమౌంట్ ఇవ్వరండి. ఒకసారి ఇచ్చామనుకోండి మళ్ళీ మనల్ని అదే అడుగుతారనమాట. కనీసం ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగినా కూడా ఇవ్వరనమాట. నేను వాళ్ళకి ఇచ్చే డబ్బులు తగ్గట్టు ఫినిషింగ్ ఇస్తాను. నా బ్లౌజులు కానీ నా డ్రెస్సులు కానీ కుట్టుకునేటప్పుడు మీకు ఇలాంటి టిప్స్ చెప్తాను అనమాట. ఈ మధ్యన అందుకనే డ్రెస్సులను ఎక్కువ కుడుతున్నాను, మీకు బాగా ఫినిషింగ్ వచ్చే మెథడ్ చెప్దామని. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా ఉందో. ఐరన్ చేసుకుంటే అలా స్టిఫ్గా నిలబడుతుంది. బొటిక్లో ఐరనే చేస్తారు, ప్రతి పార్ట్కి ఐరన్ చేయడం వల్ల వాళ్ళకి లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. ఓకేనా, హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. అది ఎలా కుట్టాలో కూడా చెప్తాను, స్కిప్ చేయకండి వీడియోని. ఇక్కడ లోతు తీయాలండి. ఇంకొక సిస్టర్ కూడా అడిగారు అనమాట, కుట్టేటప్పుడు లోతు ఎలా తీస్తావు అక్క అని. ఇంకో ఇలా తీస్తాను అండి. లేదంటే ఒక కుట్టు వేసేసుకుని లోతుకి అప్పుడు మీరు కట్ చేసుకోండి, మీకు ఇబ్బందిగా ఫీల్ అయితే. ఫస్ట్ మీరు ఒక కుట్టు వేసేసుకోండి, ఎంత లోతు తీస్తారో ఒక 1/4 ఇంచ్ ఎంతో, అప్పుడు కట్ చేయండి. కుట్టుకున్న తర్వాత కట్ చేయండి. ఇప్పుడు నేను హ్యాండ్ దగ్గర కూడా లైట్గా లోతు తీసేసాను. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. చూడండి ఎలా వేస్తున్నానో అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 2 స్టిచెస్ వేయాలండి, ఖచ్చితంగా 2 వేయాలి. అయిపోయిందండి. రెండో సైడ్ కూడా అంటే రెండో హ్యాండ్ కూడా అలాగే వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకోండి హ్యాండ్ జాయిన్ చేశాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ సైడ్ జాయింట్ ఎలా చేయాలో చెప్తాను. ఎందుకంటే మనకి 10 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కుడతాను చూడండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి హ్యాండ్ అనమాట. ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 5 ఇంచులు తీసుకున్నాను. 5 ఇంచులు తీసుకున్నాను కదా, అక్కడ నుంచి స్ట్రేట్గా 10 ఇంచుల వరకు స్ట్రేట్గానే వచ్చేయాలి. అంటే అదంతా కూడా నాకు బ్యాంగిల్ రౌండ్ తీసుకున్నాను అనమాట. మన గాజు రౌండ్ ఉంటుంది కదా, ఎంత రౌండ్ ఉంటుందో అంతవరకు, అక్కడ వరకు ఆగిపోతుంది. మళ్ళీ జారకూడదు కదా హ్యాండ్ దగ్గర నుంచి. అందుకుని అక్కడ ఎంత లూజ్ ఉందో అక్కడ కొంచెం కొద్దిగా ఎక్కువ తీసుకుని నేను 10 ఇంచుల వరకు, నేను 10 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను కదా, ఆ 10 ఇంచుల వరకు స్ట్రేట్గా వచ్చేసాను అనమాట. సన్నగా పొడుగ్గా రావాలి. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిరగండి, అంటే రైట్ సైడ్ వైపుకి తిరగాలన్నమాట. 10 ఇంచుల వరకు వచ్చేసిన తర్వాత ఇలా తిరిగేసి మళ్ళీ ఇటు వెళ్ళాలి. ఎందుకో తెలుసా, అక్కడ నుంచి మనకి చెయ్యి లా ఉంటుంది కదా అది. కానీ నా హ్యాండ్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సన్నగా ఉంటుందండి, కర్రలాగా. కానీ అందరికి అలా ఉండదన్నమాట. మీకు నాకు తెలియదు కదా మీకు హ్యాండ్ ఎలా ఉంటుందో. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. తర్వాత నేను మళ్ళీ కుట్లు వేసుకున్నాను. ఆర్మ్ లూజ్ 7 ఇంచులు, 7 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను. నడుము లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకుని కుట్టుకుంటూ వచ్చేయాలి. అర్థమైంది కదండి. 10 ఇంచులు ఎక్కడైతే ఎక్కువ తీసుకున్నామో ఆ 10 ఇంచుల వరకు స్ట్రేట్గా వచ్చేసి అక్కడ నుంచి కొంచెం లూజ్ ఇచ్చుకుంటూ రావాలి. మీ చెయ్యిని బట్టి, మీ చెయ్యి ఎంతలా ఉంది అంతవరకు మీరు ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోగలుగుతారో అంతవరకు మీరైతే స్టిచ్ చేసుకోవాలి. సో 4 లేయర్స్ని నడుము లూజ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ 4 లేయర్స్ని కరెక్ట్గా పట్టేసుకుని ఒక 2 ఇంచుల వరకు ముందుకు వచ్చేసేయండి. ఇలా 2 ఇంచుల వరకు ముందుకు వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి. ఇలా మంచిగా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని బయటకు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా తీసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. అప్పుడే మనకి తిరిగినప్పుడు మంచి నీట్గా కనిపిస్తుంది అనమాట. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే. చూడండి నేనైతే ఎలాగైతే కుట్టానో అలాగా, ఇలా మొత్తం కూడా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేసి ఇక్కడ నాకు కొంచెం పోగులనే బయటకు వచ్చేటట్టు ఉన్నాయి, అందుకని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను.
ఇలా మొత్తం కూడాని మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని కుట్టాలన్నమాట. ఓకేనా? ఇలా ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని కుట్టాలి. దీనివల్ల ఏంటంటే సైడ్ జాయిన్ దగ్గర కుచ్చు రాకుండా మంచి నీట్గా ఉంటుంది. చూడండి ఇలాగా, ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నాకు బరువుకి కిందకి దిగిందండి. కిందకి దిగి హెచ్చు తగులు కింద కొద్దిగా లైట్గా వచ్చిందనమాట. క్లాత్ని బట్టి కూడా ఉంటుందండి. మనకి క్లాత్ అనేది బాగా బరువు అయిపోయింది అనుకోండి, 8 లేయర్స్ 4 మీటర్స్ కదా, అదే మనం ఓన్లీ హాఫ్ సర్కిల్ అయితే అంత రాదు. సో నాకైతే ఇంకా నేను కొంచెం హైట్ పెట్టే కట్ చేసుకున్నాను. సో మొత్తానికైతే నేను నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తానికి నీట్గా ఎల్స్కేల్ సహాయంతో నీట్గా కట్ చేస్తున్నాను. పైన హ్యాంగింగ్ అనేది కొంచెం కిందకి మీదకు ఉంది, అందుకని మీకు క్రాస్ కనిపిస్తుంది, కానీ క్రాస్ కాదు అది. నాకు పైన సపోర్ట్ లేదనమాట, కొంచెం కిందకి దిగింది. ఎల్స్కేల్ అయితే కరెక్ట్గా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు అలా కనిపించింది కానీ క్రాస్ కాదు అది. కింద కట్ చేసేటప్పుడు మీకు హెచ్చు తగులు కింద కనిపించింది కదా, కాదు, పైన నాకు సరిగ్గా లేదు, హ్యాంగర్కి పెట్టాను అనమాట. సో నాకైతే చాలా బాగా వచ్చేసిందండి. మీరు చూసారు కదా వీడియో అనేది ఎలా వచ్చిందో. అయిపోయిందండి. పీకో చేసేసామంటే మనకి ఫుల్ ఫినిషింగ్ తోటి మంచి ఫిట్టింగ్ తోటి రెడీ అయిపోయిందనమాట. సో మీరు అడిగినవన్నీ కూడా దీంట్లో అయితే పోస్ట్ చేశాను మ్యాక్సిమం. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీ బ్లౌజులకైనా సరే, మీ ఫ్రాక్లకైనా సరే బ్యాక్ నెక్ ఇలా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.